సో అట్లీస్ట్ పృథ్వీరాజ్ గారినైనా కలిసావా? ఆయన్ని కూడా కలవలేదా? ఆయన్ని కలవడం ఎట్లా జరిగిందంటే అన్న, కలిసావా? ఓకే. మీరు ట్రైలర్, ఫస్ట్ ట్రైలర్ సెకండ్ ట్రైలర్ చూస్తుంటే ఒక సీన్ ఉంటుంది, అదే షార్ట్ మాంటేజ్ టైప్. నేను వర్షంలో కడియం ఇట్లా ఇస్తాను. సో ఆ సీన్ సార్కి చాలా నచ్చింది. నచ్చి నీల్ సార్ ఒకరోజు రాత్రి 2 o'clockకి పృథ్వీ సార్కి మెసేజ్ పెట్టారు, ఇలా వీడియో పెడితే తను ఏంటి ఇది అని పెట్టడం, తిను నీ చిన్నప్పటి రోజు చేస్తున్నాడు, ఇలా ఈ సీన్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. పృథ్వీ సార్కి నా యాక్టింగ్ దాంట్లో బాగా నచ్చి తన నెక్స్ట్ ఫిలిం లూసిఫర్ 2లో ఆయన డైరెక్షన్లో ఆయన చిన్నప్పటి రోజుకి నన్ను క్యాష్ చేసుకున్నారు. ఓ సూపర్. అలా అలా కలిసింది. సో ఆయన నెక్స్ట్ ఫిల్మ్లో కూడా ఆయన చిన్నప్పుడు క్యారెక్టర్ చేస్తున్నారు అయితే. ఓకే. సో సినిమా ఇప్పుడు ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాలు సలార్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటే నీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చెప్తావు? డెఫినెట్గా నీల్ సార్ ఫిలిం అంటే ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా ఆయన ఆ ఎక్స్పెక్టేషన్స్ దాటేస్తాడు. మనం KGF 2 టైంలో చూసేసాం. కానీ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ క్యారెక్టర్స్ అన్నీ యూనిక్ ఉంటాయన్న. ఆయన చెప్తారు కదా, లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ అన్నీ. సో మనం ఏది రియల్ లైఫ్లో జరిగేటట్టు, కానీ రియల్ లైఫ్ అంతా మనం ఇక్కడ జరుగుతున్నట్టు ఉంటుంది, కానీ ప్రతిదీ లార్జర్ దెన్ లైఫ్ ఉంటుంది. సో అలా ఉంటుందన్న. హెయిర్ అంతా సలార్ కోసమేనా, లేకపోతే హెయిర్ ఉంది కాబట్టి సలార్ సినిమాలు తీసుకున్నారు? అలానేం లేదన్న. యాక్చువల్గా నేను నార్మల్గా వేరే మూవీస్కి పెంచుతున్నా, పెంచేటప్పుడే చూశారు, చూసి ఇదే హెయిర్ స్టైల్ బాగుంది ఇదే ఉంచేద్దాం అన్నారు. స్టార్టింగ్లో ఇట్లా ముందుకుంటుంది నాకు నార్మల్గా. సార్ చూసి వీడికంటే ఇడే ఎంటికలు ఎక్కువ యాక్టింగ్ చేస్తాను వెనక్కి వేసేయండి అన్నారు. మొత్తం వెనక్కి దుబ్బేసి ఇంకా అదే స్టైల్ అయిపోయింది దాంట్లో. సూర్యుడే సాంగ్లో కంప్లీట్ మీ మీదే కట్ చేశారు మొత్తం సాంగ్ ప్రోమో అంతా. ఎలా అనిపించింది చూడంగానే? చాలా హ్యాపీ. అంటే సాంగ్ రిలీజ్ టుమారో అన్నప్పుడు మా ఇద్దరు హ్యాండ్స్ పెట్టారు. ఓకే అక్కడ వరకు ఆపేస్తారేమో, ఇంకా ప్రభాస్ సార్ వీళ్ళని చూపిస్తారేమో అనుకొని సాంగ్ స్టార్టింగ్ నుంచి 75% అన్న మేమే ఉన్నాం. ప్రతిదీ మాటి మాటికి అంటే ఏ సీన్ నుంచి ఏ షాట్ పెట్టారు అన్నట్టు మాటి మాటికి చూసేవాడిని నేను. చాలా హ్యాపీ అనిపించింది. సినిమా స్టోరీ అయితే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ అని అర్థమవుతుంది. నీకన్నా తెలుసా సినిమా స్టోరీ? అంటే కోర్ ఎలిమెంట్ తెలుసు అన్న నాకు, అదే ఫ్రెండ్షిప్. బట్ అది మాకు తెలుసు, ట్రైలర్ చూసాం కాబట్టి. ఇంకేం ఉండబోతుంది దాని తర్వాత ఏం జరిగిందో నాకు పెద్ద తెలియదు అన్న. అసలు మీకు నార్మల్గా తీసుకున్నారంతే కానీ స్టోరీ ఏం చెప్పలేదు? లేదు, జస్ట్ మేము అడిగితే కొన్ని రివీల్ చేయడం తప్ప అవి నేను రివీల్ చేయద్దు ఇప్పుడు, చేయకూడదు. KGFతో లింక్ అయి ఉంటుంది ఈ సినిమా. యష్ కూడా ఈ సినిమాలో ఉంటాడు. ఇలాంటి చాలా న్యూస్లు బయట స్పెక్యులేట్ అవుతూ ఉన్నాయి. వాటిలో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది? అది అంటే సార్ కొంచెం ఆ కలర్ గ్రేడింగ్ అని ఇదంతా సేమ్ ఉండడం వల్ల మరి వచ్చేయేమో, కానీ KGFకి సలార్కి లింక్ లేదన్న. సపరేట్ ఫ్రాంచైజీ. సార్ కూడా చాలాసార్లు క్లారిఫికేషన్ ఇచ్చారు, కాకపోతే కొంచెం లేట్ అవ్వడం వల్ల అది అందరికీ పాకేసింది ఇప్పుడు. అంతేగాని KGF సలార్ అసలు లింక్ లేదు. 2 డిఫరెంట్ మూవీస్ ఇవి. ఓన్లీ నీ షూట్ టైంలో లేవు, నీ షూట్ లేని టైంలో కూడా ఏమైనా సెట్స్కి వెళ్ళడం జరిగిందా? నా షూట్ లేని టైంలో అంటే ఇప్పుడు మా షూట్ డేస్కి మధ్యలో 1-2 days గ్యాప్ ఉంటే, సో అలాంటప్పుడు వెళ్ళడం సెట్స్కి, రిహార్సల్ చేయడం, లేదంటే జస్ట్ కూర్చోవడం అలా జరిగేది. కానీ అంటే మా షూట్ గ్యాప్లోనే జరిగేది ఇదంతా.